రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వీవోఏల సమస్యల పరిష్కారం చేయడంలో తీవ్ర అలసత్వం వహించడాన్ని నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా 3 రోజుల పాటు నిరాహార దీక్షలు నిర్వహించాలని ఏపీ వెలుగు వీవోఏ ఉద్యోగుల సంఘం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరాహార దీక్షలు నిర్వహించారు. నిరాహార దీక్ష శిబిరాన్ని సిఐటియు జిల్లా అధ్యక్షులు ఎం సుందరబాబు, జిల్లా ఉపాధ్యక్షులు బి పవన్, జిల్లా కార్యదర్శి బి పూర్ణిమ రాజులు ప్రారంభించారు. అనంతరం సుందరబాబు మాట్లాడుతూ ప్రతి నెల జీతం ఇవ్వాల్సిన కనీస బాధ్యతను ప్రభుత్వం నిర్వహించకపోవడం దుర్మార్గమన్నారు. 6 నెలలుగా జీతం ఇవ్వకుండా పని చేయించుకోవడం వెట్టి చాకరీ అవుతుందన్నారు. అలాగే ఉద్యోగ భద్రత కల్పిస్తామని 3 సంవత్సరాల కాల పరిమితి సర్క్యులర్ రద్దు చేస్తామని ఇచ్చిన హామీలను తక్షణం అమలు చేయాలని కోరారు. డిసెంబర్ 16వ తారీఖున సర్ప్ సీఈఓ సమక్షంలో జరిగిన చర్చలో నిర్ణయాలు ఇంతవరకు అమలు కాకపోవడం అత్యంత శోచనీయమన్నారు. అమలు చేయాలి హెచ్ఆర్ పాలసీని, 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 అమలు చేయాలి హెచ్ఆర్ పాలసీని. బకాయి వేతనాలు, కోర్టు ఉత్తర్వులు అమలు చేయాలి, కోర్టు ఉత్తర్వులను అమలు చేయాలి, కోర్టు ఉత్తర్వులను. బకాయి వేతనాలు, బకాయి వేతనాలు. వర్తిల్లాలి కార్మికుల ఐక్యత, వర్తిల్లాలి కార్మికుల ఐక్యత. జిందాబాద్ 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 జిందాబాద్. తూర్పుగోదావరి జిల్లా నుంచి రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మేము 27, 28, 29 నిరసనకు దీక్షలకి రావడం జరిగిందండి. ఇది మొదటి రోజు. ఎంతో విజయవంతంగా మా తోటి వివోఏలు అందరూ కూడా రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈ యొక్క దీక్షలోకి రావడం జరిగిందండి. మొదటి రోజు నిరాహార దీక్ష చాలా విజయవంతంగా జరిగింది. మా డిమాండ్స్ ఏంటంటే వెంటనే వివోఏల బకాయిలు, జీతాలు, బకాయి వేతనాలు వెంటనే చెల్లించాలండి. అదేవిధంగా 3 సంవత్సరాల సర్క్యులర్ రద్దు అనేది అది చేస్తామంటున్నారు, కానీ ప్రభుత్వం ఏమీ పట్టించుకోవట్లేదండి. ఆ సర్క్యులర్ రద్దులు కూడా చేయాలి. అదేవిధంగా రాష్ట్ర కమిటీలో మాకు వివోఏలకి జాయింట్ కమిటీలు వేసి మా సమస్యల గురించి మేము కూడా అధికారులతో మాట్లాడుకునే విధంగా మాకు ఒక రూట్ అంటూ ఏర్పాటు చేయాలండి. అదేవిధంగా వేధింపులు, తొలగింపులు అనేటువంటి విధానం ఏదైతే ఉందో రాజకీయ వేధింపులు, వాటన్నిటిని కూడా మరి తీసివేయాలి, తొలగించాలి అనేటువంటి గొప్ప నినాదాలని మేము ముందుకు తీసుకువెళ్తూ మా డిమాండ్స్ మీదట మేము పోరాటం చేస్తున్నాము. మా పోరాటంలో మేము ఎప్పుడు గెలుపు సాధిస్తామని నమ్ముతూ సెలవు తీసుకుంటాం. 3 సంవత్సరాల కాల పరిమితి ఒకటండి. రెండోది గౌరవ వేతనము 7 నెలల నుంచి రావట్లేదు. కొన్ని మండలాల్లో కూడా 12 నెలల శాలరీ కూడా రాలేదు. ఒక విధంగా చెప్పాలంటే మేము చాలా రాజకీయవేత్తలకి కానీ ఇంకా వేరే పైన ఉన్నటువంటి అధికారులకి ప్రతి ఒక్కళ్ళు బెదిరింపులతో మేము చాలా ఇదిగా ఉంటుంది మా జీవితాలు. ఒక విధంగా చెప్పాలంటే హెచ్ఆర్ పాలసీ అన్నారు, అది అమలు చేయట్లేదు. అలాగే 3 సంవత్సరాల కాల పరిమితిని కూడా రద్దు చేయాలి. కోర్టు ఉత్తర్వులు జారీ చేసినటువంటి విధంగా అవి అమలు చేయాలండి. ఏ విధంగానంటే కొంతమంది అక్రమంగా రాజకీయవేత్తలు తొలగించడం జరిగింది, వాళ్ళని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని మా డిమాండ్స్. ప్రతి ఒక్కటి కూడా మేము ప్రతి యాప్ చేయనటువంటి యాప్ అంటూ లేదు. అన్ని పనులు మేమే చేస్తున్నాము. ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా కొత్తగా ఎండిఓ గారు మాకు అప్పచెప్పినటువంటి కొత్త పెన్షన్లు కూడా మేమే చేయడం జరుగుతుంది. ప్రతి యాప్ కూడా మేమే చేస్తున్నామండి. పైన ఉన్నటువంటి అధికారులు చేసే పనులు కూడా వాళ్ళుండే పాస్వర్డ్లతో కూడా మాతో చేయించడం జరుగుతుందండి. ఆ విధంగా బానిస బతుకులు చేస్తున్నాం మేము. కాబట్టి ఇక నుండి అయినా ఆ బానిస బతుకులు పోవాలంటే మేము సక్రమంగా మా గ్రామ సంఘాలకు కాకుండా మా ఓన్ అకౌంట్లకి జీతాలు ఇమ్మని అడుగుతున్నాము. అలా ఇవ్వకుండా గ్రామ సంఘాలకి ఇస్తామని అంటున్నారు. గ్రామ సంఘాలకు వెళ్ళిన తర్వాత అవి ఓబీ లీడర్ల చేతుల్లోనూ ఏపీఎం గారి చేతుల్లో ఉంటున్నాయి. వాళ్ళు చెప్పిన విధంగానే చేస్తున్నారే తప్ప పడ్డా జీతం కూడా మేము తీసుకోవడానికి అర్హత లేకుండా పోయింది మా జీవితాలు. కాబట్టి నిరాహార దీక్షతోనైనా మా డిమాండ్స్ని మేము సక్రమంగా
వినియోగించుకుని మేము పట్టుదలతో సాధించుకోవాలనే దానికోసం ఈ 3 రోజులు దీక్ష చేయడం జరుగుతుంది. ఇది జయప్రదం చేయాలని మాకు సహకరించినటువంటి CIT వాళ్ళని మేము అనుసంధానం చేసుకుని ఈ పోరాటం చేయాలని అనుకున్నాం. కాబట్టి జై హింద్.